ప్రభు పేరిట మీ అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారా? ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికే మహిమ కలుగునుగాక. ఈరోజు వాక్య సారాంశం ఏంటంటే దేవుని యొక్క ప్రేమ ఎలాంటిది చూసుకున్నట్లయితే పవర్ ఆఫ్ లవ్. ప్రేమకున్న శక్తి ఏంటి? ప్రేమకున్న శక్తి ఏంటంటే దేవుడు ప్రేమ స్వరూపి కాబట్టి మనల్ని కూడా ప్రేమ కలిగి నడుచుకోమని చెప్పాడు. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని దేవుడు చెప్పాడు. అలాగే ప్రేమ మార్పుని తీసుకొస్తుంది. మనకి ఎవరైతే శత్రువులు ఉన్నారో వారి గురించి మనం ప్రార్థన చేయడం ద్వారా వాళ్ళు మన మంచితనాన్ని చూసి వాళ్ళు మారే అవకాశం ఉంటుంది. అలాగే ప్రేమ క్షమించగలదు. ఎవరైతే మనం నిజంగా ప్రేమిస్తే వాళ్ళని క్షమించగలే మనసు మనకు ఉంటుంది. దేవుడు కూడా మనం ఎన్నో పాపాలు చేస్తాం, అయినా కానీ ఆయన ఈ లోకానికి వచ్చి మన కొరకు మరణించి కల్వరి శిలువలో మరణించి ఆయన శిలువలో పలికిన మొదటి మాట చూసినట్లయితే, తండ్రి వీరేం చేస్తున్నారు, వీరు ఎరుగును కనుక వీరిని క్షమించమని దేవుడు చెప్తాడు. మనం ఎన్ని పాపములు చేసినా దేవుడు మనల్ని క్షమించాడు. అందులో ప్రేమ ఉంది. చూసారండి, ప్రేమించగలిగితే మనం క్షమించగలుగుతాం. అలాగే మన ప్రేమను బట్టి ఎదుటి వ్యక్తులు మారే అవకాశం ఉంటుంది. అలాగే ప్రేమ త్యాగం చేస్తుంది. దేవుని ప్రేమ మన కొరకు త్యాగం చేసింది. ఆయన ప్రాణాన్ని అర్పించింది. ఎన్నో నిందలు, అవమానాలు, ఎన్నో కొరడా దెబ్బలు ఆయన భరించారు. ప్రేమ శాశ్వత కాలం నిలిచిపోతుంది. ప్రవచనములైన నిరర్ధకమవుతాయి, భాషలైనను నిలిచిపోతాయి, కానీ జ్ఞానమైన నిరర్ధకమవుతుంది, కానీ ప్రేమ మాత్రం శాశ్వత కాలం ఉంటుందని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. కాబట్టి మనం ప్రేమ కలిగి నడుచుకోవాలి. చూసుకున్నట్లయితే ఈరోజు మనం దేవుని ప్రేమ గురించి తెలుసుకుందాము. దేవుని ప్రేమ మన పట్ల ఎలా ఉంది చూసుకున్నట్లయితే, ఈ లోకంలో ఎన్నో ప్రేమలు ఉన్నాయి, కానీ యేసు ప్రేమ లాంటి ప్రేమ మరొకటి లేదు. చూసుకున్నట్లయితే ఆ ప్రేమ షరతులు లేని ప్రేమ. దేవుడు ఎప్పుడు మనకు షరతులు పెట్టడు. ఆ ప్రేమ అంతం లేని ప్రేమ. అలాగే ఆ ప్రేమ త్యాగం చేసే ప్రేమ. దేవుని ప్రేమ అన్కండిషనల్ లవ్. దేవుని ప్రేమను చూసుకున్నట్లయితే అన్కండిషనల్ లవ్, షరతులు లేని ప్రేమ. చూసుకున్నట్లయితే రోమపత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. దేవుడు మన పట్ల ప్రేమను ఎలా వెల్లడిపరుస్తున్నాడు? మనం ఇంకా పాపులమై ఉండంగానే దేవుడు మన కొరకు చనిపోయాడంట. చూసారండి, దేవుడు మన కొరకు చనిపోయాడు. మనం ఇంకా పాపులమై ఉండగానే మన పట్ల ఉన్న ప్రేమను ఆయన క్రియల రూపంలో, త్యాగం రూపంలో ఆయన మనకు తెలియజేస్తున్నాడు. అది షరతులు లేని ప్రేమ, అన్కండిషనల్ లవ్. ఇప్పుడు చూసుకున్నట్లయితే యవనస్తులు ప్రేమ లవ్ అని వెంటబడుతూ ఉంటారు. వాళ్ళు చూస్తే ఎన్నో షరతులు. ఒక అమ్మాయి అంటుంది ఒక అబ్బాయిని, నువ్వు ఉద్యోగం ఉంటేనే మా పేరెంట్స్ ఒప్పుకుంటారు, నువ్వు ఉద్యోగం చేయి అని షరతు పెట్టింది. లేకపోతే అబ్బాయి నువ్వు కొన్ని రోజులు లవ్ చేస్తాడు, తర్వాత నువ్వు అందంగా లేవు అని వదిలేస్తూ ఉంటారు. కండిషన్స్ ఇద్దరి మధ్య కండిషన్స్ జరుగుతూ ఉంటాయి. కొన్ని రోజులకు విడిచిపెట్టడం జరిగింది. కానీ దేవుని ప్రేమ ఇక్కడ చూసుకున్నట్లయితే దేవుని ప్రేమ అన్కండిషనల్ లవ్. ఎవ్వరు చూపించలేరు. ఇక్కడ చూసుకున్నట్లయితే తల్లిదండ్రుల ప్రేమ కన్నా, బంధుమిత్రుల ప్రేమ కన్నా, స్నేహితుల ప్రేమ కన్నా దేవుని ప్రేమ చాలా గొప్పది. ఎందుకంటే మనం పాపులమై ఉండంగానే దేవుడు మనల్ని ప్రేమించాడు. ఇప్పుడు చూడండి, మనకు ఉద్యోగం కానీ మనం మంచి పొజిషన్లో ఉంటే అనేక మంది బంధువులు వచ్చి మనల్ని ప్రేమిస్తూ నువ్వు ఎప్పటికప్పుడు గొప్ప స్థితికి ఎదుగుతావు అని మాకు ముందే తెలుసు అని మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఒకవేళ మనం ఎదగలేదనుకోండి మన జీవితంలో, వాళ్ళు ఎన్నో మాటలు, అవమానాలు, నిందలు మన పైన వేస్తూ ఉంటారు. కానీ దేవుడు చూసుకున్నట్లయితే మనం ఇంకా పాపులమై ఉండంగానే, చెడిపోయిన వారమై ఉండంగానే దేవుడు మన కొరకు చనిపోయాడు. ఇక్కడ మన పరిస్థితి బాగలేదు, అయినా కానీ దేవుడు మనకు దగ్గర తీసుకున్నాడు. మన బంధువుల ప్రేమ, స్నేహితుల ప్రేమ అయితే అట్లా ఉండదు. అది మారిపోయిద్ది. షరతులు కలిగిన ప్రేమ అది. అందరూ అట్లా ఉండరు. కొంతమంది గురించి నేను చెప్తున్నాను, అందరూ గురించి కాదు. కొంతమంది అలా ఉంటారు. కొంతమంది మంచి స్నేహితులు, బంధువులు అందరూ మంచిగానే ఉంటారు. వాళ్ళ గురించి కాదు, కొంతమంది గురించి చెప్తున్నాను. ఇది విమర్శించడం కాదండి. చూసుకున్నట్లయితే దేవుని ప్రేమ అంత గొప్పది, అన్కండిషనల్లో. మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయి ఆయన రక్తం ద్వారా మనకి విమోచన కలిగించారు. అయితే దేవుని ప్రేమ సాక్రిఫిషియల్ లవ్. దేవుని ప్రేమ త్యాగపూర్వకమైనది. దేవుడు త్యాగపూర్వకమైన ప్రేమ. చూసుకున్నట్లయితే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందుతున్నట్లు ఆయనను అనుగ్రహించును. చూసుకున్నట్లయితే దేవుడు లోకాన్ని ప్రేమించాడు. ప్రేమించడమే కాకుండా ఏం చేశాడు?
అయితే కుమారుడికి లోకానికి వచ్చి మన కొరకు నశింపకుండా మనల్ని నిత్య జీవానికి తీసుకెళ్ళడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. ఆయన త్యాగం చేశారు. ఆయన షరతులు లేని ప్రేమ. మనం ఇంకా పాపులమై ఉండంగానే మన కొరకు చనిపోయారు. మన కొరకు నిత్య జీవం సిద్ధపరచడానికి ఆయన వెళ్ళారు. ఆయన ప్రేమలో త్యాగం ఉంది. ఆయన ప్రేమలో క్రియారూపకమైన ప్రేమ మన పట్ల చూపిస్తూ ఉన్నారు. అలాగే క్షమించే ప్రేమ, దేవుని యొక్క ప్రేమ క్షమించే ప్రేమ. ఫర్గివింగ్లో చూసుకున్నట్లయితే లూకాసు వార్త 23:34 యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెరుగురు కనుక వీరిని క్షమించమని చెప్పాను. వారు ఆయన వస్త్రములు పంచుకున్నట్టుకే చీట్లు వేసిరి. అక్కడ చూసుకున్నట్లయితే వాళ్ళు వస్త్రాలు పంచుకోవడానికి చీట్లు వేశారు, మొహం పైన ఉమ్మి వేశారు, కొరడా దెబ్బలు కొట్టారు, అనేక నిందలు వేశారు, అవమానించారు, దేవుణ్ణి పిడిగుద్దులు గుద్దారు. అయినా కానీ తండ్రి వీరేం చేస్తున్నారు, వీరు ఎరుగురు, వీరికి ఏం తెలీదు, వీరిని క్షమించు అని దేవుడు మన కొరకు ఆయన కల్వరి శిలువలో మన కొరకు ఆయన మాట్లాడారు. చూసుకున్నట్లయితే కల్వరి శిలువలో ఆయన మన కొరకు ఎంతో త్యాగం చేశారు. ఆఖరి రక్త బొట్టు వరకు ఆయన మన కొరకు కార్చారు. ఎవ్వరు చూపించలేరు ఆ ప్రేమ. దేవుని ప్రేమ చాలా గొప్పది. అది పొందుకున్న వారికే అర్థమవుతుంది. దేవుని ప్రేమ అన్కండిషనల్లో త్యాగంతో కూడిన ప్రేమ. అలాగే దేవుడు మనల్ని క్షమించే ప్రేమ. ఎన్ని పాపం చేసినా కానీ మనల్ని దేవుడు క్షమిస్తున్నాడు. ఎప్పటికీ మారని ప్రేమ. మనం చూసుకున్నట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 13:5 ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాడితో తృప్తి పొంది ఉండడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. ఇక్కడ చూసుకున్నట్లయితే నిన్ను ఎన్నడు విడువను, ఎడబాయను, మర్చిపోయే దేవుడు కాదు. ఎన్నటికీ ఆయన ప్రేమలో మార్పు ఉండదు. దేవుని ప్రేమలో మాట ఇచ్చి తప్పిపోయిన వారు ఉన్నారు, కానీ ఇక్కడ దేవుని ప్రేమ అన్చేంజింగ్ లవ్. దేవుని ప్రేమ మారిపోయే ప్రేమ కాదు. ఆయన మనల్ని ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటారు. దేవుడు మనల్ని ప్రేమిస్తే శ్రమలు ఎందుకు అని కొంతమందికి డౌట్ రావచ్చు. శ్రమలు అనేది అది మన ఆత్మీయ జీవితాన్ని బలపరచడానికి మాత్రమే. దేవుడు శ్రమ వచ్చినప్పుడు ఆయన మనకు ఆశ్రయ దొరుకుము. మనం ప్రార్థన చేయగా ఆయన మన మొర ఆలకిస్తాడు. ఆయన తప్పక మనల్ని రక్షించే దేవుడు, మనల్ని మార్చే దేవుడు. పాపులై ఉండగా మనల్ని దేవుడు మారుస్తున్నాడు. ఆయన ఇంకా అవకాశాన్ని ఇస్తున్నాడు. ఇంకా బ్రతికి ఉన్నామంటే అది దేవుని యొక్క కృప. ఇంకా మనకు అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఇప్పటికైనా మారి నా బిడ్డ నా దగ్గరకు వస్తుందని దేవుడు మన కొరకు ఎదురు చూస్తున్నాడు. ఎవరు చేస్తారండి అంత త్యాగం? ఎవరు చేస్తారు? కొరడా దెబ్బలు, నిందలు, అవమానం ఎన్నో భరించాడు దేవుడు. ఎవరు చేస్తారు మన కొరకు? ఎవరైనా చేశారా? ఎన్నో ఆయన పొందిన దెబ్బలు చేస్తే స్వస్థత కలుగుతుంది. దేవుని ప్రార్థన చేయి, నీకు స్వస్థత కావాలంటే స్వస్థత దయచేస్తాడు. అనేక అడుగుడే మీకు ఇవ్వబడినని అడిగితే దేవుడు ఏదైనా దయచేస్తాడండి. విశ్వాసం కలిగి మనం ప్రార్థన చేయాలి. చిన్న వాక్యం. అలాగే నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించాలి. దేవుడు పౌలు గారు అంటారు, నేను దేవుని పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకున్నారు. దేవుడు ఎలాగైతే ప్రేమ స్వరూపియో మనం కూడా ఇతరుల పట్ల ప్రేమ కలిగి నడుచుకోవాలి. ఇతరులను ప్రేమించాలి. ఇతరులకు క్షమించగలిగే మనసు ఉండాలి. అన్కండిషనల్ లవ్ ఉండాలి. దేవుడు అలాగే మనల్ని ప్రేమిస్తున్నాడు. చిన్న వాక్యం దేవుడు మీ హృదయంలో ఫలింపజేయను గాక. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే అనేక మందికి వాక్యాలు అందుకుంటాయి. మీరు అందుకే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.